ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానించుకుందాము. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్య భాగము మరి పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. దానిలో ఏముందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడ ఒక సహోదరి మాట్లాడుతుంది, అంటే ఒక విశ్వాసి మాట్లాడుతుంది. ఒక ఎంత ఆసక్తితో మాట్లాడుతుంది అనమాట. ఎంత ఆసక్తి అంటే అక్కడ బ్రతిమలాడుతుంది అనమాట. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదివితే దానిలో కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట. మరి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తికి ఆవిడ ఆకర్షణ కలిగి ఆవిడ ఎట్లాగైనా కానీ ఆయన సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తితో మాట్లాడుకుంటుంది, బ్రతిమలాడుకుంటుంది అనమాట. ప్లీజ్ అన్నట్టుగా బ్రతిమలాడుకుంటుంది. దాన్ని మనం లోతుగా మనం ధ్యానించినప్పుడు బ్రతిమలాడుకుంటుంది. ఏమని? నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. అయితే తర్వాత మేము నీ యొద్దకు వస్తాము. ఒక్కళ్ళని ఆకర్షిస్తేనంట అనేక మంది, మేము అక్కడ నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు వస్తాననలేదు, కానీ నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తాము అని చెప్పని ఆవిడ బ్రతుములాడుతుంది అనమాట. ఆవిడ ప్రాధేయపడుతుంది అనమాట. అలా ప్రాధేయపడుతున్నప్పుడు మరి ఇలా ప్రాధేయపడుతున్నప్పుడు దేవుడి దగ్గర ఇలా ప్రాధేయపడాలి మనము. ప్రార్థన ఇలా ప్రాధేయపడి చేయాలన్నమాట. ఆవిడ దేవుడికే మొర్ర పెట్టుకుంటుంది, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నన్ను రక్షించు, నా కుటుంబము నీ సన్నిధికి వస్తుంది, నా కుటుంబం అంతా నీ పాదాల చెంతకు వస్తుంది అన్నట్లుగా ఆమె నన్ను ఆకర్షించు. ఎప్పుడైనా కానీ ఒక్కసారి కుటుంబం అంతా కూడా ఎవరూ రక్షింపబడరు, ఒక్కరే రక్షింపబడతారు. తర్వాత అందరినీ కూడా దేవుడు రక్షణలోనికి తీసుకొస్తాడు. ఆ రీతిలోనే జక్కయ్య కూడా ఒక్కడే వచ్చాడు, నేడే ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది అని చెప్పి అన్నాడు అనమాట. అలానే పౌలు గారు కూడా మరి ఆ యొక్క చెరసాలు ఉన్నప్పుడు మరి ఆ యొక్క చెరసాల అధిపతి వీడు పారిపోయారేమోనని మరి చనిపోదామని కత్తి దూసుకుంటున్నప్పుడు మరి ఆగు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి మేమేం చేయాలన్నప్పుడు కుటుంబం వల్ల పాది కూడా బాప్టిజం తీసుకున్నారు. అలా ఒక్కలే రక్షింపబడతారనమాట. తర్వాత అందరము ఆయన దగ్గరికి వెళ్తాం. అయితే ఈ విశ్వాసి చాలా గట్టి నమ్మకంతో ప్రాధేయపడుతూ అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య మరి యోహాను సువార్తలో ఒక మాట మాట్లాడతాడు అనమాట. యోహాను సువార్త మరి 6వ అధ్యాయంలో ఏమనుందంటే, 6వ అధ్యాయం 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. హల్లెలూయా. ఇక్కడ ఈవిడ నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తామంటే ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, నా తండ్రి మరి నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవరూ నా యొద్దకు రారు. మరి తండ్రి ఆకర్షించాలంటే మరి యోహాను సువార్త అంతా చదివితే కూడా మరి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, కుమారుణ్ణి ప్రేమించండి, కుమారుని ప్రేమించితే తండ్రిని ప్రేమించినట్లే, కుమారుణ్ణి గణపరిస్తే తండ్రిని గణపరిచినట్లే, కుమారుడి మాట ఆలకిస్తే తండ్రి మాట ఆలకించినట్లే అని చెప్పి కుమారుని గణపరచాలన్నమాట. తండ్రి మనల్ని ఆకర్షించాలి అని అంటే గనక మనము యేసయ్యను విశ్వసించాలన్నమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో మనం కూడా ఉన్నాము, ప్రేమించిన లోకంలో. అయితే ఎవరిని ప్రేమించాడు? దేవుడు తండ్రి అనే దేవుడు కుమారుని, లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించినప్పుడు కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నశింపకుండా నిత్య జీవం పొందడానికి కుమారుని పంపించాడు. మనము కుమారుని ప్రేమించాలి, కుమారుని విశ్వసించాలి, యేసయ్యను విశ్వసించాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను గణపరచాలి, యేసయ్యను ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు మనల్ని తండ్రి ఆకర్షిస్తాడు అన్నమాట.
తండ్రి యేసయ్య అంటున్నాడు, నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవరు నా యొద్దకు రారు. అక్కడ విశ్వాసి అడిగింది, నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తామంటే యేసయ్య అంటున్నాడు, నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవరు నా యొద్దకు రారు అంటున్నారు. మరి తండ్రి ఆకర్షించాలంటే మనం కుమారుని విశ్వసించాలి, కుమారుని యందు ముద్దు పెట్టుకోవాలి, కుమారుని ప్రేమించాలి, కుమారుని కనపరచాలి. అలా చేసినప్పుడే తండ్రి మనల్ని ఆకర్షిస్తాడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, నేను పైకెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షిస్తాను అంటున్నాడు అనమాట. యేసయ్య సిలువ మీదకి వెళ్ళినప్పుడు మనం సిలువ వైపు చూచినప్పుడు యేసయ్య అందరినీ ఆకర్షిస్తాడు. నిన్నొక్కదాన్నే కాదు, మేము అన్న మాట ఒక్కళ్ళనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా నా సిలువ వైపు ఎవరు చూస్తారో, నా మరణం వైపు ఎవరు చూచి విశ్వసిస్తారో, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు, నిజముగా దేవుడు పంపిన లోక రక్షకుడు, ఈయన నిజముగా దేవుడు పంపిన లోక పాప విమోచకుడు యేసుక్రీస్తుని సిలువ మీద నుండి చూచి ఎవరు విశ్వసిస్తారో వాళ్ళని దేవుడు ఆకర్షిస్తాడనమాట. అంతేకాదు మరి హోషేయ గ్రంథంలో కూడా, పాత నిబంధన గ్రంథము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము మరి 14వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, మరి అరణ్యములోనికి మరి దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును, అక్కడ నుండి దానిని మరి తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష తోటలను ఇస్తాను, ఆకోరు అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ అలా ఆకర్షిస్తాడు. ఎలా ఆకర్షిస్తాడంటే, మరి ఆ యొక్క అరణ్యంలోనికి కొనిపోయి ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకెళ్తాడంట. మనల్ని దేవుడు ఆకర్షించి అరణ్యము అంటే ఒక మరి పరీక్ష, శ్రమల లోయలోకి, పరీక్ష లోయలోనికి వెళ్ళినప్పుడు, ఆ పరీక్షలో మనము నిలబడినప్పుడు, ఆ పరీక్షను జయించినప్పుడు అప్పుడు మనల్ని ఆకర్షిస్తాడనమాట దేవుడు. రక్షణ ఊరికినే వచ్చేదండి. విశ్వసిస్తే రక్షణ వస్తుంది, కానీ అది మనము కడ వరకు నిలబెట్టుకోవాలంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతము వరకు సహించిన వాడు అన్నాడు. అక్కడ సహించడం అంటే ఎన్నో 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 శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎవరి పరిస్థితులను బట్టి ఎవరికి ఏ శ్రమలు వస్తున్నాయో దాన్ని సహించినప్పుడే, అంతం వరకు సహించినప్పుడే వాడే రక్షింపబడతాడు. అదే అరణ్యంలోనికి కొనిపోయి వాళ్ళని అక్కడ ఆకర్షిస్తాను, దాన్ని ఆకోరు లోయ అంటే శ్రమగల లోయను అది నిరీక్షణ ద్వారంగా అప్పుడు చేస్తాడు అనమాట. ఆకర్షించడం అంటే ఆకర్షిస్తాడు. మరి యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఆకర్షిస్తాడు, సిలువ వైపు చూస్తే ఆకర్షిస్తాడు. తర్వాత ఏం జరుగుద్దంటే ఆకోరు లోయ, శ్రమగల లోయలోకి, అరణ్యంలోనికి తీసుకెళ్ళి ఆ శ్రమలో మనం నిలబడినప్పుడు, ఆ పరీక్షలకు మనం నిలబడినప్పుడు అప్పుడు ఆయన మనల్ని సంపూర్తిగా ఆకర్షించి అప్పుడు మనకు ఆ చివరి వరకు సహించినప్పుడు దాంట్లో మనము రక్షింపబడతాము. అది పరిపూర్ణమైనటువంటి ఆకర్షణ అన్నమాట. ఈ యొక్క స్త్రీ కూడా, మనం అంతకు ముందు కూడా స్త్రీల గురించి మాట్లాడుకున్నాము. ఈమె కూడా ఒక స్త్రీ, షూలమ్మితి బైబిల్ గ్రంథంలో పరమగీతాల్లో ఉండేటువంటి ఒక స్త్రీ షూలమ్మితి అన్నమాట. మరి దేవుడు మరి స్త్రీలను ఎంతగానో ఎన్నుకున్నాడు, ఎంతగానో బలపరుచుకుంటున్నాడు, ఎంతగానో నిలబెట్టుకుంటున్నాడు, వాళ్ళని ఆశీర్వాదానికి కారణంగా చేసుకుంటున్నాడు, వాళ్ళ తలను నూనెతో అంటుతున్నాడు, వాళ్ళ మన గిన్నె నిండి పొర్లుతున్నట్లుగా చేస్తున్నాడు. సుబుద్ధి కలిగిన స్త్రీలుగా మనం చేస్తున్నాడు, జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం చేస్తున్నాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.